నయమాను అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఇతను ఒక సైన్యాధిపతి. ఏ దేశానికంటే సిరియా దేశానికి. సిరియా దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు కింద సైన్యం ఉంటుంది. ఈ సైన్యం మొత్తానికి అధిపతి ఈ నయమాను. ఇతడు ఏ స్థలానికి వెళితే అక్కడ జయం వస్తూ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా గెలిచి తీసుకొచ్చేవాడు. ఆ రకంగా ఈ సిరియా రాజ్యం ఎక్కడికి వెళ్ళినా జయకరంగానే ఉంటా ఉండేది. ఈ సిరియా రాజు ఎవరంటే ఒక అన్యుడు. అతని కింద ఉన్న ఈ నయమాను కూడా ఒక అన్యుడే. అయినా సరే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడే ఈ నయమాను చేత సిరియా దేశానికి జయం కలుగజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సంకల్పం అది. చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు జయం వస్తే ఇది నా గొప్పతనం అనుకుంటాం. కానీ కాదు. దేవుని సంకల్పం నీ జీవితంలో ఉంది కాబట్టి దేవుడు నీకు అది ఇచ్చేశాడు. చాలామంది అన్యులు కూడా మేము ఇట్లా చేసామండి, మేము సాధించామండి అనుకుంటారు. కాదు. వాళ్ళు ఏ దేవుని నమ్మకపోయినప్పటికీ దేవుడు వాళ్ళ చేసే పనిలో విజయాన్ని ఇస్తూనే ఉంటాడు. అది మనం చదువుకుంటాం అక్కడ. దేవుడే ఆ నయమాను ద్వారా సిరియా దేశానికి జయం కలుగజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏమిటంటే, ఇదిగో దేవుని యొక్క నామం ఇతని జీవితం ద్వారా మహిమపరచబడాలి. అందుకోసమే దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ నయమానికి విజయం ఇస్తూ వచ్చాడు. అలా విజయమిస్తూ చాలా దేశాలని ఈయన జయిస్తూ వచ్చేసాడు. ఒకనొకసారి ఇశ్రాయేల్ దేశం మీదకి వెళ్ళారు. ఇశ్రాయేల్ దేశం మీదకి వెళ్ళి ఇశ్రాయేల్ దేశాన్ని జయించి అక్కడి నుంచి చాలామందిని చెరపట్టుకొచ్చేశారు. ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే, ఒక ప్రాంతానికి వెళ్ళి జయించారంటే అక్కడ ఉన్న పురుషులందరినీ చంపేసి అక్కడ ఉన్న స్త్రీలని పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ రాజ్యంలో కలిపేసుకునేవాళ్ళు. ఆ రకంగా అక్కడ ఇశ్రాయేల్ దేశం నుంచి ఒక కుటుంబాన్ని తీసుకొచ్చేశారు. ఆ కుటుంబంలో ఒక చిన్న పిల్లని తెచ్చుకున్నారు. సరే, చిన్న పాప కదా, బాగా అందంగా ఉంది, ముచ్చటగా ఉంది, ఎక్కడో ఎందుకో పెట్టుకోవాలి, మా ఇంట్లో పెట్టుకుంటే చక్కగా మా ఆవిడ కింద ఉంటుంది, మా ఆవిడ కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది, మా ఇంట్లో ఒక పని మనిషిగా ఉంటుంది, చక్కగా పెట్టుకుందామని ఈ చిన్న అమ్మాయిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. మంచిదే, బాగానే ఉంది అక్కడ వరకు. ఈ చిన్న అమ్మాయి వాళ్ళ యజమానురాలతో మాట్లాడుతూ ఉండేది తరచుగా. అలా మాట్లాడుతున్నప్పుడు ఈ యజమానురాలు చెప్తా ఉండేది, ఏ ఉంటే మాకేముందమ్మా, నా భర్త సైన్యాధిపతే, మాకు కావలసినంత ఉంది, అంత ఉన్నా సరే ఇంకేముందనమ్మా, మాకు ఏం కావాలి అన్నప్పుడు ఈ చిన్న అమ్మాయి అడిగేది, ఏమైందండి, అంతా బాగానే ఉంది కదా, నయమాన్ గారంటే చాలా దేశాల్లో మంచి పేరే ఉంది కదా, ఇంకేంటండి మీరు బాధపడుతున్నారు అని అంటే అప్పుడు అన్నది, ఏ ఉందమ్మా, మనిషి చూడబోతే అంతా బాగానే ఉంది కానీ లోపల కుష్ఠరోగం ఉందమ్మా, పైకి మాత్రం అంతా హుందాగానే ఉంటాడు మంచిగా, కానీ తన జీవితంలో కుష్ఠరోగం ఉందమ్మా, ఎంత మంది వైద్యుల దగ్గరికి వెళ్ళామో, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టామో, కానీ ఇది మాత్రం ఎప్పుడూ నయం కాలేదమ్మా అని చెప్తే ఆ చిన్న పాప ఆ యజమానురాలికి చెప్పిందమ్మా, మా దేశంలో ఓ ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళితే తప్పనిసరిగా ఇదిగో ఈ నయమారు గారి కుష్ఠరోగం బాగుపడుతుంది, ఆయన బాగు చేస్తాడు అని చెప్పేసింది ఒక చిన్న అమ్మాయి. మీకు అర్థమైందా? చిన్న అమ్మాయి చెప్పిన మాట ఈ యజమానురాల్లో విశ్వాసాన్ని పుట్టించింది. విశ్వాసాన్ని పుట్టించిందంటే ఆ చిన్న అమ్మాయి ఎంత నమ్మకంగా చెప్పుంటుందో ఒకసారి ఆలోచించండి. సహజంగా మనం ఏం చేస్తాం, చిన్నపిల్ల మాటల్ని కొట్టి పడేస్తూ ఉంటాం. వీళ్ళకి ఏం తెలుసులే పాపం, ఏదో మాట్లాడుతున్నారు, తెలిసి తెలియక అనుకుంటాం. కానీ ఆ అమ్మాయి చెప్పిన మాటని ఈమె సంపూర్ణంగా నమ్మింది. చిన్నది అంటే యుక్త వయసులో ఉన్నది అని అర్థం. ఆ అమ్మాయి చెప్పిన మాటల్ని ఈమె సంపూర్ణంగా నమ్మింది, విశ్వసించి వచ్చిన తర్వాత తన భర్తకు చెప్పింది, అయ్యా ఇశ్రాయేలు దేశం అంట, ప్రవక్త అయిన ఎలీషా అంట, వెళితే బాగుపడతావంట, మరి ఎంతో ప్రయత్నాలు చేశావు, ఎంతోమంది దగ్గరికి వెళ్ళావు, మరి ఈ ప్రయత్నం కూడా చేసి చూడరాదు అని బహుశా సలహా ఇచ్చింది. వెంటనే ఈ నయమాన్ వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు,
మీకు తెలియంది ఏముంది నా పరిస్థితి. అంతా బాగుంది కానీ శరీరం అంతా కుష్ఠరోగమే కదా. మరి ఒక చిన్న అమ్మాయి మా ఆవిడతో చెప్పింది ఇట్లా కానీ, ఇశ్రాయేలు దేశం అంట, ఎలీషా అంట ప్రవక్త, అక్కడికి వెళ్తే నా రోగం బాగుపడుతుందంట. మరి మన కింద అన్ని దేశాలు ఉన్నాయి కదా, రికమెండేషన్ లెటర్ ఒకటి రాయండి. ఏం చేయాలి? రికమెండేషన్ లెటర్ రాయండి, నేను వెళ్ళి బాగుపడొస్తాను అని ఈ నయమాను రాజుతో చెప్తే, రాజు ఏమి రాశాడంటే రికమెండేషన్ లెటర్లో, ఇదిగో ఇశ్రాయేల్ రాజు, నా సైన్యాధిపతిని నయమాన్ని నీ దగ్గర పంపిస్తున్నా, నీవు అతని కుష్ఠరోగాన్ని బాగు చేసి పంపించాలి అని రాశాడు. ఏమి రాశాడు? నయమాన్ ఏం చెప్పాడు? ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్తనంటాయా, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే నేను బాగుపడతానని ఏం చెప్తే ఈయనేమి రాశాడు? ఇదిగో నా సైన్యాధిపతిని నీ దగ్గరికి పంపిస్తున్నా, నీవు ఇతని కుష్ఠరోగాన్ని బాగు చేయాలి అని రాసి పంపించాడు. ఈ ఉత్తరం ఇశ్రాయేల్ రాజుకు అందింది. అందిన తర్వాత ఆయన చదువుకున్నాడు, ఇదేంటయ్యా, ఇదేం మాట, కుష్ఠరోగాన్ని నేను బాగు చేయటం ఏంటి, అసలు నేనేమన్నా దేవుణ్ణి, అసలు కుష్ఠరోగాన్ని బాగు చేయని నా దగ్గర పంపిస్తా అన్నాడేంటి, అంటే నేను బాగు చేయలేను కదా, బాగు చేయలేదు కాబట్టి ఇక నీ మీదకి యుద్ధం చేస్తానని రావటానికేగా ఇది. ఏమనుకుంటున్నాడు ఈ రాజు? బాగు చేయటానికి నేనేమన్నా దేవుణ్ణా, నా దగ్గర పంపిస్తా అంటాడేంటి, నా దగ్గర పంపిస్తా అన్నాడు. అంటే ఈ రకంగా నేను బాగు చేయకపోతే నువ్వు బాగు చేయలేదు కాబట్టి నీ మీద యుద్ధం ప్రకటిస్తున్నామేక, నీతో యుద్ధమే అని నా మీదకి యుద్ధానికి రావటానికేగా. చూడండి అయ్యా, నాతో యుద్ధం చేయటం కోసం మళ్ళీ ఇంకొక కారణం వెతుక్కుంటున్నాడు ఈయన అని ఇశ్రాయేల్ రాజు బట్టలు చించుకున్నాడు. అంటే అంత బాధ అనిపించింది అతనికి, అంత వేదన పడ్డాడు. ఈ సంగతి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఎలీషాకు తెలిసింది, ఇశ్రాయేల్ రాజు బట్టలు చింపుకున్నాడు అని. వెంటనే ఒక వ్యక్తిని పంపించాడు, వర్తమానం పంపించాడు. రాజా, నువ్వు బట్టలు చింపుకోవాల్సిన పని ఏంటి? నీ దగ్గరకు వచ్చిన వ్యక్తి ఎవరో అతను నా దగ్గర పంపించు అన్నాడు. సరే అని ఈ రాజు ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి పంపించాడు ఈ నయమాన్ని. అలా పంపించిన తర్వాత ఎలీషా లోపలే ఉన్నాడు ప్రార్థన చేసుకుంటూ గదిలో. బయట ఎలీషా పనివాడు అంటే శిష్యుడు ఉన్నాడు, గెహాజీనో ఇంక ఎవరో, గెహాజీ కావచ్చు ఆ సమయంలో, అక్కడ పేరు లేకపోయినా ఎలీషాకు అప్పటి వరకు నమ్మకంగా ఉంది శిష్యుడు గెహాజీ కాబట్టి గెహాజీ అయి ఉండొచ్చు. ఈయన ఈ లోపల బయటకు వచ్చేసాడు పనివాడు. బయటకు వచ్చి చూస్తే రథాలు వస్తున్నాయి, గుర్రాలు వస్తున్నాయి, సైన్యం అంతా వస్తూ ఉంది ఎలీషా దగ్గరికి. ఎలీషా ఇంటి ముందు ఆగిపోయారు. ఆగి ఈయన రథం దిగలేదేమో, బహుశా రథం దిగాల్సిన పని లేకుండానే ఈ పనివాడు వచ్చేసి వర్తమానం పంపించేశాడు సైన్యాధిపతికి నయమానికి. అయ్యా, మా యజమానుడు అంటే ఎలీషా గారు, మా గురువు గారు ఇట్లా చెప్పమన్నారు నీతో. ఏంటి అంటే, ఏమి లేదు, యోర్దాన్ నది ఉంది కదా మా దేశంలో, ఆ యోర్దాన్ నదిలోకి వెళ్ళి 7 మార్లు మునిగిమన్నాడు, మునిగితే మీరు బాగుపడతారంట, ఈ మాట చెప్పమన్నాడు ఎలీషా గారు మా గురువు గారు. అంటే ఎక్కడా మీ గురువు? లోపలే ఉన్నాడండి. అంటే బయటికి రాడండి, పంపించాడండి వర్తమానం, నన్ను పంపించాడండి చెప్పడానికి. అవునా అని ఈ నయమానికి బాగా కోపం వచ్చేసింది. అరే, నేను సిరియా దేశం నుంచి బయలుదేరి ఈ దేశానికి వస్తే, రాజు దగ్గరికి వెళ్తే, రాజు దగ్గర వల్ల కాదని చెప్పేసి ప్రవక్త దగ్గర పంపిస్తే, ఈ ప్రవక్త కనీసం నా దగ్గరికి కూడా రాకుండా ఏం చేశాడు? కనీసం బయటికి కూడా రాకుండా ఒక పనివాడికి ఇచ్చి వర్తమానం పంపించాడు. అసలు నేనేమనుకున్నాను, అసలు ప్రవక్త వచ్చి బయటకు వచ్చి నాకు ఎక్కడెక్కడైతే కుష్ఠరోగం ఉందో అక్కడ చెయ్యి ఆడించి నన్ను బాగు చేస్తాడని అనుకున్నా. కానీ ఈయన చూడబోతే ఇంట్లో నుంచి బయటికి రావట్లా అని బాగా కోపడ్డాడు. యోర్దాన్ నదిలో మునగమంటాడేంటి? ఇక్కడ దాకా వచ్చింది ఎందుకు? నదిలో మునగటానికా? ఆ మాత్రం నదిలో మునిగి బాగుపడేటట్టే మా దేశంలో ఎన్ని మంచి నదులు లేవు, ఉన్నాయా లేవా? మరి వాటిలో మునిగి బాగుపడేవాడిగా, నదిలో మునిగిపోతే నే ఎట్లా బాగుపడతా అసలు అని ఇన్ని రకాలుగా కోపగించుకుంటున్నాడు నయమాను.
ఎంత కోపగించుకున్నా ఈ నయమాను పక్కన ఇంకో ముసలోడు ఉన్నాడు, మంచి ఆలోచన కలిగిన వాడు, కాస్త స్థిమితంగా ఉండేవాడు. ఆ ముసలాయన చెప్పాడు, నయమాన్ గారు, ఒకవేళ ఆ ఎలీషాయే బయటకు వచ్చి ఇదిగో పలానా దేశం ఉంది, దాన్ని జయించుకొని రా అని అంటే చేస్తారా లేదా అన్నాడు. ఎందుకు చేయను, జయించుకొని వస్తా, నాకేమైంది అన్నాడు. మరి అంత పెద్ద పని ఏం చెప్పలేదు కదా ఆయన. ఏదో నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు, రాజ్యానికి వెళ్ళి యుద్ధం చేసి జయించే అంత పనేమి కాదు కదా అది. నదిలోకి వెళ్ళి మునగమన్నాడు, చిన్న పనే కదా, చేద్దాం అని అన్నాడు. ఈ మాట అనేసరికి నయమానికి కూడా కొంచెం కోపం తగ్గింది. సరేలే పోదాం, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇది కూడా చేసి చూద్దాం అని అనుకున్నాడు. చిన్నగా వెళ్ళాడు యోర్దాను నదిలో. ఎలీషా చెప్పినట్లుగా 7 సార్లు మునిగి లేచాడు. 7వసారి ఎప్పుడైతే మునిగి పైకి లేచాడో తన శరీరం మీద ఉన్నటువంటి ప్రతి కుష్ఠరోగం పోయింది. పసిపిల్లవాడి దేహంలాగా వచ్చేసింది. పసిపిల్లవాడి దేహం ఎంత ఆరోగ్యంగా ఉంటుంది తెలుసు కదండి మనకి. అరికాళ్ళు కూడా ముద్దు పెట్టుకుంటాం, ఎందుకంటే ఆ దేహం అంత ముద్దు వస్తుంది. నయమాను యొక్క దేహం పసిపిల్లవాడి దేహంలాగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా కూడా నయమాను జీవితంలో దేవుడు జరిగించిన గొప్ప అద్భుతం. జాగ్రత్తగా చూడండి. నయమాను ఎంత నమ్మకంతో వచ్చాడో దేవుడు ఆ నమ్మకాన్ని ఎన్నడూ కూడా వమ్ము చేయలేదు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నిజంగా నమ్మి దేవుని దగ్గరికి రా, ఆయన నీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయడు. ఒకవేళ బహుశా ఇశ్రాయేలు దేశంలో చాలామంది ఇట్లా అనుకుని ఉండొచ్చు, అప్పటికి ఇశ్రాయేలు దేశంలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు, ఎవ్వరూ బాగుపడలా. సిరియా దేశం నుంచి వచ్చిన నయమాను మాత్రమే బాగుపడ్డాడు. ఎక్కడికి వెళ్ళి? యోర్దాను నదిలోకి వెళ్ళి. ఈ సంగతి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అందరు కుష్ఠరోగులకి తెలిసిందే అనుకోండి. వీళ్ళు కూడా ఏమనుకుంటారు, అరే యోర్దాను నదిలో మునిగితే నయమాను బాగుపడ్డాడు, మనం కూడా పోయి మునుగుదాం. ఏమనుకుంటారు? మనం కూడా పోయి మునుగుదాం, మనసు కుష్ఠరోగం కూడా బాగుపడుద్ది కదా అని చాలామంది బహుశా మునిగేవారేమో తెలియదు మనకి. మునిగితే మరి వాళ్ళ కుష్ఠరోగం పోయిందా? పోలేదు. మరి ఎలీషా మాట ప్రకారం చేసిన నయమానికి మాత్రమే పోయింది. ఎందుకని? దేవుని మాట. అక్కడ నీళ్ళల్లో ఏమీ లేదు, ఆ నీళ్లు కాదు స్వస్థపరిచేది, స్వస్థపరిచేది దేవుని మాట. ఎలీషా దేవుని మాటగా చెప్పాడు, నువ్వు వెళ్ళి 7 మార్లు మునిగిలే అన్నాడు. లేదు, ఎలీషా ఒక మారే మునిగిరా అంటే ఒక మారుతోనే అయిపోయేది. అక్కడ మాటలో ప్రభావం ఉంది తప్ప నీళ్ళలో ప్రభావం కాదు. చాలామంది యోర్దాను నీళ్ళలో ఏదో ఉంది అనుకుంటున్నారు. లేదు లేదు, దేవుని మాటలో శక్తి ఉంది కానీ యోర్దాను నీళ్ళలో కాదు. ఈ దినాల్లో చాలామంది ఇశ్రాయేలు దేశం పోయి అక్కడ మట్టి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అదేమంటే పవిత్రమైన భూమి అండి యెరూషలేము, అక్కడ మట్టి అండి ఇది అనేవాళ్ళు ఉన్నారు. అక్కడ నీళ్ళండి ఇవి అని ఆ నీళ్లు చిమ్మితే అదేదో పరిశుద్ధపరచబడినట్టు ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. లేదు లేదు, ఆ మట్టిలో ఏమీ లేదు, ఆ నీళ్ళలో ఏమీ లేదు, దేవుని మాటలోనే శక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆ ప్రాంతంలో సంచరించారు, నడిచాడు కాబట్టి దాని విలువ దానికి ఉంది. అంత మాత్రం చేత ఇక అది ఎంత పవిత్రమైంది అంటానికి కాదు. దేవుడు ఒకవేళ ఆ ప్రాంతం కాకపోతే ఇంకో ప్రాంతానికి వచ్చి ఉండేవాడేమో. కాబట్టి దేవుడు వచ్చాడు కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, అది మనం కాదనం. కానీ దాన్నే హైలైట్ చేస్తూ అదే పరిశుద్ధత అని అనుకుంటే కనుక చాలా పొరపాటు. దేవుని మాటే ప్రధానం ఎక్కడైనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా చూడండి. ఇశ్రాయేలు దేశంలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు, ఎవరూ బాగుపడలేదు. మరి ఎక్కడో సిరియా దేశం నుంచి వచ్చిన నయమాను మాత్రమే బాగుపడ్డాడు. ఎందుకంటే కేవలం దేవుని మాట నమ్మాడు, విశ్వసించాడు, చెప్పినట్లుగా చేశాడు. ఇది మాత్రమే దేవుడు చూస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు మన జీవితాల్లో అద్భుతం చేయాలి అంటే
మనం కూడా ఇదే పద్ధతిలో వెళ్ళాలి. మొట్టమొదటిగా నయమాను చేసింది ఏమిటంటే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాడు? సిరియా దేశం నుంచి ఇశ్రాయేల్ దేశం వచ్చేసాడు. ఎంత ప్రయాణం చేసి ఉంటాడు? దేనికోసం? దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. కాబట్టి మన జీవితంలో నిజంగా దేవుడు అద్భుతం చెయ్యాలి అనుకుంటే, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత దూరమైనా, ఎంత శ్రమైనా సరే దేవుని సన్నిధిలో ముందు మనం కనబడాలి. ఒకవేళ నయమాను అనుకుంటే గనక రాజుగారి రికమెండేషన్ ద్వారా ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఆ ఎలీషా ప్రవక్తని అక్కడికి రప్పించుకునేవాడా కాదా? ఎందుకంటే నయమాను యొక్క కీర్తి ఆ దేశాల్లో ఇప్పటికి బాగా వ్యాపించింది. అప్పటికే రాజుగారి చేత ఒక రికమెండేషన్ లెటర్ రాసేస్తే ఈ రాజు ఇక్కడ ఉన్న సైన్యం మొత్తం ఎలీషాతో సహా ఎత్తుకుని అక్కడ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ సిరియా రాజు అంటే అంతమందికి అంత భయం. ఎందుకంటే యుద్ధం ప్రకటిస్తాడని. యుద్ధం ప్రకటిస్తే జయం వాళ్ళకే వచ్చింది అని. కాబట్టి ఎలీషాని తీసుకురమ్మండి అని రికమెండేషన్ అనలేదు. నేను వెళ్తాను, కాస్త నన్ను బాగు చేయమనండి అని మాత్రం చెప్పాడు. ఇక్కడ నయమాను ఎలీషా ప్రవక్తకి ఇంత ఘనంగా విలువిచ్చాడు. ఆ ప్రవక్తను నేను పిలుచుకోవటం కాదు, నేనే ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తాను. ఇది నిజంగా నీవు నేను చేయాల్సింది. నిజంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలంటే, అద్భుతం చేయాలంటే దేవుని నీ దగ్గర రావడం అని కాదు, నీవే దేవుని సన్నిధికి వెళ్ళాలి. చాలామంది ఇట్లాగా అనుకుంటారు, అయ్యగారిని పిలిపించుకోండి, ప్రార్థన చేయించుకోండి అంటారు. లేదు, నిజంగా నువ్వు దేవుని ఘనపరిచే వాడివైతే, నిజంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడిన వాడివైతే అయ్యగారిని నువ్వు పిలుచుకోవటం కాదు, నీవే ఆయన దగ్గరకు రావాలి. ప్రార్థన కోసమే కానీ, దేవుని సన్నిధిలో కార్యాల కోసమే కానీ నీవు దేవుని దగ్గర రావాలి, దేవుని దగ్గర పిలుచుకోవటం కాదు. అలా చేస్తున్నాడు నయమాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా నయమాను చేసిన పని ఏమిటి? సిరియా దేశం నుంచి ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు. ఎంత దూరం ప్రయాణించాడో దేవుని సన్నిధిని చేరుకోవడానికి. ఈ దినాల్లో చాలా మంది దేవుని సన్నిధిని చేరుకోవడానికి కోసం ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి ఇష్టపడట్లా. ఎక్కువ దూరం ఏంటి? ఇదిగో మన వీధిలోకే వచ్చేసింది, మన ఊరిలోకే వచ్చేసింది మందిరం, దేవుని సేవకుడు ఇక్కడికే వచ్చేసాడు, ప్రకటిస్తున్నాడు రండి అన్నా సరే ఈ దినాల్లో మనుషులు కదలట్లేదు. మరి అట్లాంటి వాళ్ళ జీవితంలో దేవుడు ఏం గొప్ప కార్యాలు చేస్తాడు? మీకు అర్థమైందండి? ఇశ్రాయేల్ దేశంలో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఏ కుష్ఠరోగి కూడా ఎలీషా దగ్గరికి వచ్చిన వాడు కాదు. వచ్చారా? ఆ దేశంలో ఉన్నవాడేగా, దగ్గరోడేగా, ఆ ఊరి వాడేగా, ఎవ్వరు రాలేదు, స్వస్థత పొందలేదు. మరి నయమాను నమ్మి ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చాడు. దేవుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తాడా? ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ఒక ప్రవక్త, ఒక దేవుని సేవకుడి యొక్క విలువను గుర్తించి నీవు గనక ఆ దేవుని సేవకుడి దేవుని సన్నిధికి వస్తే తప్పనిసరిగా నీ జీవితంలో దేవుడు అద్భుతాలను చేస్తాడు. కానీ మన జీవితంలో దేవుడు ఎందుకు అద్భుతాలు చేయట్లేదు అంటే, ఇదిగో మనం ఎంత వినబడుతున్నా దేవుని సన్నిధికి రాము. మన ఊరిలోనే దేవుని సేవకుడు ఉన్నా, దేవుని మందిరం ఉన్నా, దేవుని మాటలు వినబడుతున్నా మనం మాత్రం ఇల్లు దాటి బయటికి రాము. మరి మన జీవితాల్లో దేవుడు ఎట్లా అద్భుతాలు చేస్తాడు చెప్పండి? అందుకనే మన జీవితాలు ఎట్లాగే ఉంటాయి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంటుంది. మనమేమో ఆశపడతాం కానీ ముందుకు మాత్రం కదలం. ఇది ఎట్లాంటిదంటే, ఒక వ్యక్తి కాళ్ళు చేతులు అన్నీ విరిగిపోయినాయి, దగ్గరికి పాము వచ్చేసింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? మొత్తానికి లేచి దాని నుంచి దూరంగా పారిపోదాం అనుకుంటాడు. కానీ చేయగలుగుతాడా? చేయడు. మన స్థితి కూడా అట్లాగే ఉంది. దగ్గరగా ఉంది అన్నీ, కానీ వచ్చి మాత్రం తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇది ఎట్లాంటిదంటే, మీ పొలానికి నీళ్లు కడతాం కదా, పొలానికి నీళ్లు కట్టేటప్పుడు ఏం చేస్తాం? అడ్డుగా ఉన్నది మట్టి కానీ ఇవన్నీ తీసేసి ఆ ప్రవాహం వచ్చేలాగా చేస్తాం కదండి. అట్లా కాదు, ఆ అడ్డు అట్టాగే ఉంచేసి దాని ముందు మోకాళ్ళుని నీళ్లు ప్రవహించమ్మా అంటే ప్రవహిస్తాయా? నీ జీవితంలో అడ్డు ఏదైతే ఉందో అది ముందు తీసేస్తే అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాద ప్రవాహం నీ జీవితంలోకి వచ్చేస్తుంది కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా నయమాను చేసిన పని ఏమిటంటే, దూరం అనుకోకుండా, కష్టం అనుకోకుండా, ఇబ్బంది అనుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి చేరాడు. ఇది నీ జీవితంలో మొట్టమొదటిగా చేయాల్సిన మంచి పని.
చాలా మందికి భయం అవుతా ఉంటుంది దేవుని సన్నిధికి రావడానికి కోసం. ఇంటి వాళ్ళు ఏమంటారో, వీధిలో వాళ్ళు ఏమంటారో, కులపు వాళ్ళు ఏమంటారు, వాళ్ళేమంటారో, వీళ్ళేమంటారో, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుని అద్భుత కార్యాలు నువ్వు ఎన్నడూ చూడవు. నయమానే గనక ఎట్లా అనుకొని ఉంటే, నేనేంటి, నా పొజిషన్ ఏంటి, నేనేంటి, నా స్థితి ఏంటి, నేనేంటి ఇశ్రాయేల్ దేశం పోయి వాళ్ళ ముందు నన్ను బాగు చేయండి అని అడగటం ఏంటి అని ఇట్లాగా ఈగో ఫీల్ అయి ఉంటే గనక నయమాను బాగుపడేవాడా జీవితంలో? ఎప్పుడు బాగుపడేవాడు కాదు, అట్లాగే చచ్చిపోయి ఉండేవాడు జీవితంలో. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ జీవితంలో బాగుపడాలనుకుంటే, అద్భుతం దేవుడు చేయాలనుకుంటే గనక ఇదిగో ఎన్ని ఇబ్బందులున్నా, ఆటంకాలున్నా దేవుని సన్నిధిలోకి నీవు రావాల్సిందే. ఇక రెండవదిగా నయమాన్ అయితే వచ్చాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎలీషా దగ్గరికి వెళ్ళాల్సింది తెలియక ఎక్కడికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు. చివరికి మళ్ళీ ఎలీషా దగ్గరికి వచ్చేసాడు. ఎలీషా దగ్గరికి చేరాడు. ఎలీషా ఒక మాట చెప్పాడు, ఆ మాట ప్రకారం వెళ్ళాడు, స్వస్థత పొందాడు. జాగ్రత్తగా చూడండి, ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా ఎవరు? ఒక ప్రవక్త. ఎవరండి? ఒక ప్రవక్త. ఎటువంటి ప్రవక్త ఈయన అంటే, మన భాషలో చెప్పాలంటే నికార్సైన ప్రవక్త. ఎట్లాంటి ప్రవక్త అంటున్నాం? నికార్సైన ప్రవక్త. మన భాషలోనే నికార్సైన మనిషి అండి అంటామే, నికార్సైన ఒక ప్రవక్త, నిజాయితీ కలిగిన ప్రవక్త, ఏ మాత్రం కూడా డబ్బుకు లొంగనటువంటి ప్రవక్త, డబ్బుకు ఆశపడినటువంటి ప్రవక్త. నయమాను కుష్ఠరోగం బాగు చేసుకున్న తర్వాత ఇదిగో సంచులు వెండి బంగారం ఇవ్వబోతే, నీ డబ్బు నీ దగ్గరే ఉంచుకో, నీ వెండి నీ దగ్గరే ఉంచుకో, నీ బట్టలు నీ దగ్గరే ఉంచుకో, నా దేవుడు గొప్పవాడన్న సంగతి నువ్వు గ్రహించావు, అంతే చాలు, ఇంక బయలుదేరు అన్నాడు. మీకు తెలుసా అండి, ఏ మాత్రం కూడా డబ్బుకే కానీ, బంగారానికి కానీ, వెండికి కానీ ఆశపడినటువంటి ప్రవక్త, అట్లాంటి ప్రవక్త దగ్గర చేరాడు. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరి దగ్గర చేరుతున్నావు? నీవు చేరిన ప్రవక్త ఇట్లాంటి వాడేనా? ఎలీషా లాంటి ప్రవక్తేనా? డబ్బుకు ఆశపడినటువంటి ప్రవక్తేనా? డబ్బు గురించి మాట్లాడినటువంటి సేవకుడేనా? అలాగైతే గనక తప్పనిసరిగా నీ జీవితంలో నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. అది లేదు, ఈ ప్రవక్త అన్ని తీసుకునేవాడు అనుకుంటే గనక బహుశా అతని మాటలో శక్తి ఉండేది కాదేమో కదండి. ఇంకా ఎలీషా ఎటువంటి ప్రవక్త అంటే, రికమెండేషన్ కూడా ఎలీషా ఎప్పుడు కూడా చేసుకునేవాడు కాదు. మీరు తర్వాత నెక్స్ట్ అధ్యాయం చదివితే ఎలీషా కానీ, ఎలీషా చుట్టుపక్కల ఉన్న శిష్యులకు కానీ వాళ్ళు ఉంటున్న ఆ నివాసం ఇరుకుగా ఉంటుంది. ఎట్లా ఉంది? చాలా ఇరుగ్గా ఉంటుంది. ఇరుగ్గా ఉంది కదా, మరి మనం అందరం పోయి అడవికి వెళ్ళి కట్లు కొట్టుకొని కలపంతా తెచ్చుకొని ఒక పెద్ద నివాసం కట్టుకుందామని వీళ్ళు వచ్చి శిష్యులు చెప్తే, సరే పదండి అని ఎలీషా కూడా వాళ్ళతో పాటు వెళ్ళి అడవికి వెళ్ళి కట్టెలు నరికి కలప తెచ్చుకొని కొత్త నివాసం కట్టుకున్నారు. ఏమండి, రాజుతో ఒక మాట చెప్తే అవునా కదా? ఏమండి, మేము ఉంటున్న మా నివాసం, మా శిష్యులు అందరూ ఉంటున్న ఆ ఇల్లు కొంచెం ఇరుగ్గా ఉందండి, మా కోసం ఒక పెద్ద బంగ్లా కట్టి పెట్టండి రాజు అంటే, రాజు కడతాడా లేదా చెప్పండి? కడతాడా లేదా? ఎందుకంటే అంతకుముందు యుద్ధాన్ని ఆపాడు కదా, ఎన్నో యుద్ధాలు ఆపాడు కదా, రాజుకు అంత ఫేవర్గా ఉన్నాడు కదా. మరి వెళ్ళి ఒక్క మాట రాజుతో చెప్తే ఇశ్రాయేల్ రాజు బంగ్లా కట్టి పెట్టడా శిష్యులకి? అయినా సరే అది వద్దు అనుకున్నాడు. ఉచితంగా వచ్చేది ఏది వద్దు, కష్టపడి మేము నిర్మించుకుంటాం అనుకున్నాడు. కష్టాన్నే నమ్ముకున్నాడు ఎలీషా. అంతేగాని రాజు దగ్గరికి పోతే నాకు ఏదన్నా వస్తుంది కదా, వాళ్ళ దగ్గర పోయి రికమెండేషన్ చేసుకుంటే నాకు శ్రమ తప్పిద్ది కదా, ఇట్లాంటివి ఏమీ ఎలీషా వాడలేదు. ఇట్లాంటి ప్రవక్త ఎలీషా ప్రవక్త. అలాంటి ప్రవక్త దగ్గరికి నయమాను వచ్చాడు, ఆయన మాట విన్నాడు, చేశాడు, జీవితంలో అద్భుతాన్ని సాధించుకున్నాడు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చేరిన ప్రవక్త, నీవు వెళ్ళిన దేవుని సేవకుడు ఇట్లాంటి నికార్సైన దేవుని సేవకుడేనా? డబ్బుకు ఏమాత్రం కూడా ఆశించకుండా, డబ్బు గురించే మాట్లాడకుండా, అసలు డబ్బు సంగతే ఎత్తకుండా, దేవుని మహిమపరచబడితే అంతే చాలు, ఆత్మ రక్షించబడితే అంతే చాలు అనుకునే ఒక మంచి సేవకుడి దగ్గరికి నువ్వు చేరావా?
చేరితే గనక తప్పనిసరిగా నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. లేదు అంటే నేను గ్యారంటీ ఇవ్వలేను, చెప్పలేను కూడా. ఇక మూడవదిగా ఈ నయమాను ఏమి చేశారంటే, ఎలీషా దగ్గరకు అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత నయమానులో అప్పటి వరకు ఏముందంటే ఒక రకమైన గర్వం ఉంది. ఏమిటి ఆ గర్వం అంటే, నేనెవరిని? సైన్యాధిపతిని, నేను రథం మీదనే ఉంటా, ఆయనే బయటికి రావాలి. నయమానులో ఉన్న మనసు ఎట్లా ఉందంటే, నేను వచ్చాను, దేశం నుంచి దాటి ఈ దేశానికి వచ్చాను, ఆయన ఇంట్లోంచి బయటికి రాలేడా? అంతే కదా, నేను దేశం దాటి దేశం వచ్చాను, ఆయన ఇంటి ముందుకే వచ్చాను, ఆయన ఇంట్లోంచి బయటికి రాడా? నేనేమనుకున్నాను, ఇంట్లోంచి బయటకు వచ్చి ఎక్కడైతే కుష్ఠరోగం ఉందో మరి ముట్టుకుంటే ముట్టుకోకూడదు కదా, అట్లాగా చెయ్యి ఆడిచ్చి, ఆ చెయ్యి ఆడించడం ద్వారా నా కుష్ఠరోగం అంతా మానిపేస్తాను అనుకున్నా. ఈయన చూడకపోతే ఇంట్లోంచి బయటికి రాలా. నేనేంటి, నా పొజిషన్ ఏంటి, నేనేంటి, నా స్థితి ఏంటి? ఈయనేదో మాట చెప్తే అది కూడా పనివాడికి చెప్పి పంపిస్తే నేను పోయి మనకు అలా వచ్చి అని ఇంత అహంకారం, ఇంత గర్వం, ఇంత ఈగో హృదయంలో ఉండిపోయిన నయమానులోకి. తరువాత ఆ ముసలోడు మంచి ఆలోచన ఇస్తే ఆ గర్వం, ఆ ఈగో అవన్నీ వదిలేసి సేవకుడు చెప్పింది చెప్పినట్లుగా వెళ్ళి చేశాడు. ఇది నయమాను అద్భుతం పొందడానికి గొప్ప కారణం. మీకు అర్థమైందండి? అంత దూరం నుంచి వచ్చాడు, బాగానే ఉంది. కానీ తనలో ఉన్నటువంటి ఆ గర్వం, ఆ అహంకారం, ఆ అతిశయము ఎప్పుడైతే పక్కన పెట్టేసి ఒక సేవకుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడో అప్పుడు అద్భుతాన్ని చూశాడు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చెయ్యాలి అంటే నీ రెండు నువ్వు చేసి ఉండాలి. నీలో ఉన్న ఈగో వదిలేయాలి, గర్వం వదిలేయాలి, అతిశయం, అహంకారం ఇవన్నీ వదిలేయాలి. ఏముంటాయి నీలో? నేను ఫలానా, నేనేంటి, నా స్థితి ఏంటి, నేను ఎంత చదివా, ఎంత ఉద్యోగం ఉంది, ఎంత డబ్బు ఉంది, నాకు ఎంతమంది బలగం ఉంది, ఎంతమంది బంధుత్వం ఉందని ఎన్ని రకాలుగా నీవు అతిశయిస్తావే, అహంకారం ఉంటుందే నీలో. వీటన్నిటినీ నీవు వదిలేసేయాలి. మరి వదిలేసి ఆ దేవుని సేవకుడు ఏ మాట అయితే చెప్తాడో ఆ మాటనే యాజ్ ఇట్ ఈస్గా నువ్వు చెయ్యాలి. అప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తాం, మన ఈగోలు మనలోనే ఉంటాయి. నేనేంటి, ఆయన చెప్పింది చేయటం ఏంటి, నేనేంటి, అటుబాటం ఏంటి, నేనేంటి, నేనేంటి, నేను 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 అనే ఈ అహంకారం మనల్ని సర్వనాశనం చేస్తుందండి, బాగుపడనివ్వదు ఎప్పటికీ కూడా. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్త. నేను 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 అని ఎప్పుడైతే నీలో ఈ అహంకారం ఉంటుందో జీవితంలో నిన్ను బాగుపడనివ్వదు. అది ఎప్పుడైతే అవన్నీ పక్కన పెట్టేసి దేవుని సేవకుడు చెప్పినట్లుగా, నిజమైన ప్రవక్త చెప్పినట్లుగా నువ్వు చేస్తావో అప్పుడు నీ జీవితం వృద్ధిలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక చివరిగా నయమాను చేసిన ఇంకొక పని ఏమిటంటే, ఆ సేవకుడు 7 మార్లు మునగమన్నాడు, 7 మార్లు మునిగిలేడు. ఏదైతే చెప్పాడో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చేశాడు. తక్కువ కానీ ఎక్కువ కానీ ఏం చేయలా. ఒకవేళ నయమాను అనుకుని ఉంటాడు, మొదటిసారి మునిగి లేచాడు, చూశాడు, ఏం జరగలేదుగా. రెండోసారి మునిగాడు, లేచాడు, చూసుకున్నాడు, ఏం జరగలేదుగా. 3 సార్లు మునిగాడు, చూసుకున్నాడు, ఏం జరగలేదుగా. అరే 3 సార్లు మునిగి లేచినా ఏం జరగలేదు, తర్వాత ఏం జరిగిద్దిలే అనుకొని ఇక బయటకు వచ్చేసాడా? లేదు లేదు. 4ఓసారి మునిగాడు, 5ఓసారి మునిగాడు, 6ఓసారి మునిగి చూసుకున్నా ఏం జరగల. జరిగిందా? జరగల. 6 సార్లు మునిగాను, ఏం జరగలేదు. 7ఓసారికి మునిగితే మాత్రం ఏం జరుగుద్దులే అనుకొని బయటికి రాలేదు నయమాను. ప్రవక్త చెప్పినట్లుగా 7ఓసారి కూడా మునిగాడు, పైకి లేచాడు. అప్పుడు తన దేహంలో మార్పు వచ్చేసింది. ఈ మాట వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ జీవితంలో బాగుపడాలని నువ్వు అనుకుంటే, వృద్ధిలోకి రావాలని నువ్వు అనుకుంటే, అభివృద్ధి పొందాలనుకుంటే, నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగించాలని నువ్వు అనుకుంటే, నీ దేవుని సేవకుడు చెప్పినట్లుగా, చెప్పింది చెప్పినట్లుగా యాజ్ ఇట్ ఈస్గా చెయ్యి. మీరు చెప్పారు కానండి, నాకు తర్వాత చేయబుద్ధి కాలేదండి, మీరు చెప్పారు కానండి, నాకు కుదరలేదండి,
7 సార్లు అన్నారు కానండి 5 సార్లే చేయగలిగానండి, 6 సార్లే చేయగలిగానండి, 7వసారి కుదరలేదండి అని అంటే ఎట్లుండేది నయమాన్ పరిస్థితి? మీరు చెప్పండి. ఎలీషా గారు మీరైతే 7 సార్లు చెప్పారు, కానీ 7 సార్లు నేను మునగలేకపోయానండి, నాకు ఆయాసం వచ్చిందండి, నాకు కాళ్ళు నొప్పులు వచ్చినాయండి, నేను చేయలేకపోయానండి, 6 సార్లు మునిగి వచ్చేసానండి, కాస్త బాగు చేయండి అని అంటే ఎట్లా ఉండేది? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అంటాడా లేదా ఎలీషా? కాబట్టి కష్టమైన, ఇబ్బంది అయినా దేవుని సేవకుడు ఏదైతే నీకు చెప్తాడో అది నీ జీవితంలో యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్లుగా మక్కి చేస్తే గనక అప్పుడు నిజంగా నీవు ఆశీర్వదించబడతావు. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నిసార్లు నువ్వు అనుకుని ఉంటావో దేవుడు నన్ను దీవిస్తే బాగుండు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే బాగుండు, నా జీవితంలో అద్భుతం జరిగితే బాగుండు, నా జీవితంలో ఈ గొప్ప కార్యం జరిగితే బాగుండని ఎన్నిసార్లు అనుకుని ఉంటావో, మరి ఎప్పుడైనా ఇవి ఆలోచించావా? అరే దేవుని సన్నిధిలో నేను ఆశీర్వాదం పొందాలంటే ముందు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఎప్పుడైనా అనుకున్నావా? అనుకోలేదు, కానీ ఆశీర్వాదం మాత్రం నీకు రావాలి. ఇది ఎట్లాంటిదంటే కడుపులో ఏమంటాం, కొండలో అన్నం కొండలోనే ఉండాలి, కొడుకు మాత్రం దున్నపోత అయి ఉండాలంటే కుదరదు. లోకంలో సాగుతుంది. కొండలో అన్నం ఎట్లా ఉండాలంట, కొండలోనే ఉండాలి, కొడుకు ఎట్లా తయారవ్వాలి, దున్నపోతులాగా తయారవ్వాలి. ఎట్లా అవుతాడు? తింటే కదా వాడు అడిగేది. అది అట్లాగే ఉండాలి, వీడు మాత్రం బాగా లావుగా కావాలంటే ఎట్లా అవుతాడు? నీ ఇంట్లో నువ్వే ఉండాలి, నీకు మాత్రం దేవుని ఆశీర్వాదం రావాలి, ఎట్లా వస్తుంది? కాబట్టి నీవు దేవుని సన్నిధికి రావాలి. వచ్చిన తర్వాత ఎట్లాంటి దేవుని సన్నిధికి రావాలి? నీ ఎంచుకున్న ప్రవక్త ఎట్లా ఉండాలి? నిజాయితీ కలిగిన వాడై ఉండాలి, డబ్బు విషయంలో ఆలోచన లేని వాడై ఉండాలి, డబ్బు గురించి ఆశపడని వాడై ఉండాలి. ఒకవేళ ఇచ్చిన ఇదిగో నాకు అవసరం లేదు, నా దేవుడే గొప్పవాడు, ఆ సంగతి తెలుసుకో అని చెప్పగలిగే ప్రవక్త అయి ఉండాలి. ఇట్లాంటి నికార్సైన ప్రవక్తకి, దేవుని సేవకుడి దగ్గరికి నిజంగా నువ్వు వెళ్ళగలిగితే, నిజంగా నువ్వు అక్కడ ఉండగలిగితే అప్పుడు ఆశీర్వాదం నీ జీవితం వైపు మళ్ళుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో అద్భుతం జరిగే విధంగా, దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చే విధంగా మన అడుగు వేద్దాం.